చేశారు. ఇకపోతే 5,000 కోట్ల హడ్కో రుణానికి ఆమోదం, 3 చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, లిఫ్ట్ పాలసీ సవరణకు ఆమోదం, ఎన్ఐసిపిసి సిఆర్డీఏ నిర్ణయాల గ్రీన్ సిగ్నల్, పలు సంస్థలకు రాయితీలు, భూముల కేటాయింపుకి కేబినెట్ ఆమోదం, ఉద్యోగులు డిఏపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగలేదని వెల్లడించిన మంత్రి పార్థసారథి అన్నది హైలైట్ చేశారు. ఇకపోతే జేసీ వర్సెస్ బొప్పరాజు, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొప్పరాజుని జేసీ గెట్అవుట్ అనడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కలెక్టర్ ఆనంద్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రోడోత్సవాలను అనంతపురంలో నిర్వహించేందుకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేస్తుంది. క్రమంలో బొప్పరాజు వెంకటేశ్వర సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకర్ శుక్రవారం కలెక్టర్ ఆనంద్కి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ తర్వాత జేసీ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఆయన క్యాంప్ కార్యాలయంకి వెళ్లారు. వాళ్ళు వెళ్లడంతోనే జేసీ తీవ్ర అసహనానికి గురవుతూ మీకు ఇదే పని, అయినా ఎవరినడి క్రీడలు నిర్వహిస్తున్నా నా అనుమతి తీసుకోవాల్సిన పని లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్రీడల నిర్వహణకు కలెక్టర్ అనుమతించారని చెప్పినా వినకుండా మరి మీరు నా వద్దకు ఎందుకు వచ్చారు, గెట్అవుట్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్టు సమాచారం. బొప్పరాజు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జేసీ వినలేదని, దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. దీంతో దివాకర్ కలెక్టరేట్కి చేరుకుని ఉద్యోగులతో కలిసి ఆందోళనకు సిద్ధమైనట్టు తెలిసింది. గుమ్మగట్ట మండలంలో బీటీ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళిన కలెక్టర్ ఈ విషయం తెలియడంతో నాయకులతో ఫోన్లో మాట్లాడి తాను అందరితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నకిలీ మద్యంతో ఎక్సైజ్ శాఖ